అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తలరాత. అమూల్య చాలా నిదానమైన స్వభావం ఉన్న అమ్మాయి. వయసు కంటే ఎక్కువగా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అమూల్యకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. తన అన్నయ్య పేరు అజయ్. అజయ్ అమూల్య కన్నా 10 సంవత్సరాలు పెద్దవాడు. తన తల్లిదండ్రులిద్దరూ చనిపోయినప్పుడు అమూల్య చాలా చిన్న పిల్ల. తనకి తన తల్లిదండ్రుల మొహాలు కూడా స్పష్టంగా గుర్తులేవు. అమూల్య చిన్నతనంలోనే తన తల్లిదండ్రులిద్దరూ పని మీద సిటీకి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు దారి దోపిడీ దొంగలు వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు అన్నీ తీసుకొని వాళ్ళిద్దరిని చంపేసేశారు. ఆ సంఘటన తర్వాత అమూల్య తరచూ భయపడుతూ ఉండేది. చాలా నిశ్శబ్దంగా ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండేది. అలాంటి సమయంలో అజయ్ అమూల్యని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎప్పుడూ తనని ఒంటరిగా వదిలేవాడు కాదు. తన తల్లి తండ్రి ఎప్పుడూ అమూల్యకి గుర్తుకు రానంత ప్రేమగా అమూల్యని చూసుకుంటూ ఉండేవాడు. కాలక్రమంలో వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఏ రోజు అమూల్య తల్లిదండ్రులు లేరని ఫీల్ అవ్వలేదు. ఏ రాత్రి తనకు ఎవ్వరూ లేరని భయపడలేదు. అజయ్ అమూల్యకి ప్రతి రాత్రి కథలు చెప్పేవాడు. రోజు ఉదయం తనని స్కూల్కి రెడీ చేసి స్కూల్లో వదిలిపెట్టొచ్చేవాడు. తనకి బాధగా ఉన్నా దగ్గరే కూర్చొని ఓదార్చేవాడు. అజయ్ చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇద్దరి ఖర్చులని భరించేవాడు. అజయ్ తల్లిదండ్రులకి కొద్దిపాటి ఆస్తిపాస్తులున్నాయి. చిన్న ఇల్లు, ఒక చిన్న షాపు, దాని మీద వచ్చే రెంట్ డబ్బులతో పాటు అజయ్ చేసే పార్ట్ టైం ఉద్యోగాల జీతం కూడా వాళ్ళ అవసరాలకి సరిపోతూ ఉండేది. అజయ్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కూడా సంపాదించాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. అనూష అజయ్ జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళింట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. బయట నుంచి వచ్చిన ఏ అమ్మాయి అయినా అమూల్యని తల్లిలా చూసుకుంటుంది అని తను అస్సలు అనుకోలేదు. వదిన అంటే అది ఒక సంబంధం మాత్రమే, రక్త సంబంధం ఎప్పటికీ కాదు అని అందరూ అనుకుంటారు. కానీ అనూష అమూల్యని చాలా బాగా చూసుకునేది. పెళ్ళైన మొదటి రోజే అజయ్ అనూషతో చెప్పాడు, నా చెల్లెలు చిన్నపిల్ల, తనంటే నాకు చాలా ఇష్టం, నీ వల్ల ఎప్పుడూ తను ఇబ్బంది పడకూడదు అని. అనూష కూడా తన భర్తతో అమూల్యని జాగ్రత్తగా చూసుకుంటానని, తనకి ఎలాంటి లోటు రానివ్వనని, ఎలాంటి కష్టము తెలియనివ్వను అని వాగ్దానం చేసింది. తను ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండేది. అనూష కళ్ళల్లో ఎప్పుడూ అమూల్య పరాయిది అన్న భావనే కనపడలేదు. అనూష రోజు అమూల్య తలదువ్వి జడలు వేసేది. అంతేకాకుండా అమూల్య ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిలాగా పక్కనే ఉండి సేవలు చేసేది. అమూల్య అర్ధరాత్రి పూట ఎగ్జామ్స్ ఉన్నాయని మేల్కొని చదువుకుంటూ ఉండేటప్పుడు కూడా అనూష తనకి కాఫీనో టీనో చేసిచ్చి చాలాసేపు పక్కనే కూర్చుని ఉండేది. ఆ ఇంట్లో అంత ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం వల్ల అజయ్ కూడా చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ఆఫీస్లో కూడా తన పని మీద శ్రద్ధ పెట్టి చాలా శ్రద్ధగా పనులు చేస్తూ ఒకరోజు అజయ్ తన చెల్లెలు అమూల్యతో, అమ్మ అమూల్య, నీకు మీ వదిన విషయంలో ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? తను నీతో బాగానే ఉంటుంది కదా అని అమూల్యను అడిగినప్పుడు అమూల్య సంతోషంగా, అవునన్నయ్య, నేను చాలా అదృష్టవంతురాల్ని, అందుకే ఇంత మంచి వదిన దొరికింది, నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నీ పెళ్లికి ముందు నేను చాలా భయపడ్డాను, ఎలాంటి అమ్మాయి మన ఇంట్లోకి వస్తుందో అని. కానీ మన మనసులో ఉన్న గాయాలన్నీ మాన్పించే ఒక మంచి మందులాంటి అమ్మాయిని దేవుడు మన ఇంట్లోకి తీసుకొచ్చాడు అంటూ అమూల్య చెప్పింది. ప్రతి ఆదివారం అమూల్య, అనూష, అజయ్ ముగ్గురు చాలా సంతోషంగా గడిపేవారు. ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక పార్కుకు వెళ్ళేవారు. ఉదయాన్నే పూరి కూర రెడీ చేసుకుని పార్క్లో గడ్డి మీద కూర్చొని అందరూ నవ్వుకుంటూ అందరినీ చూస్తూ టిఫిన్ చేస్తూ చాలా మెమరీస్ని దాచుకునేవారు. ఒక్కసారిగా వారి ప్రపంచం మొత్తం నవ్వులతో సంతోషంగా మారిపోయినట్టుగా అనిపించింది. అనూష ఎప్పుడూ అమూల్య దగ్గరే కూర్చొని అమూల్య చెప్పే ప్రతి మాట వింటూ ఉండేది. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఆడదిక్కు లేకుండా తనంతట తానుగా జీవించిన అమూల్యకి ఇప్పుడు తన వదిన సహకారంతో చాలా సంతోషంగా అనిపించడం మొదలుపెట్టింది. తన బాల్యం నుంచి కోల్పోయిన చిరునవ్వు ఇప్పుడు తన జీవితంలోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రేమపూర్వకమైన వాతావరణం మాత్రమే ఉంది.
అమూల్య పుట్టినరోజుల్ని కూడా అర్ధరాత్రి పూట కేక్ కట్ చేయించి చాలా సంతోషంగా జరిపిస్తున్నారు తన అన్నయ్య వదినలు. అప్పుడప్పుడు రాత్రిపూట అమూల్య దుప్పటి ముసుగేసుకొని ఏడుస్తూ ఉండేది. కానీ అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, అది బాధల వల్ల వచ్చిన దుఃఖము కాదు, సంతోషంతో వచ్చినవి. నాకిప్పుడు పూర్తి కుటుంబం ఉంది. చిన్నప్పుడు అన్నయ్య ఎంత ప్రేమించినా తను అమ్మా నాన్న లేరని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేది. కానీ తన వదిన ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అమూల్య తన కుటుంబం పరిపూర్ణమైంది అన్నట్టుగా భావిస్తూ ఉంది. తన జీవితం ఎప్పటికీ ఇలాగే సురక్షితంగా సంతోషంగా ఉండాలని అమూల్య కోరుకుంటుంది. తన జీవితం పుస్తకాల్లో పేజీలు తిప్పినంత వేగంగా నడుస్తూ ఉంది. అమూల్య చదువు కూడా పూర్తయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా రాసేసింది అమూల్య. ఆ తరువాత అమూల్య అన్నా వదినల ఆలోచనలు కూడా మారడం ప్రారంభించాయి. అమూల్య మాత్రం చదువు తర్వాత తన ఉద్యోగం చేయాలని ఆశపడుతుంది. కానీ తన అన్నా వదినలు మాత్రం తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకరోజు అమూల్య తను ఉద్యోగం చేయాలన్న విషయాన్ని తన అన్నయ్య వదినలతో చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ, నువ్వు ఇప్పటి వరకు చాలా కష్టపడి చదువుకున్నావు అమూల్య, ఇక మేము నీకు పెళ్లి చేసేయాలి అని అనుకుంటున్నాము అని చెప్పినప్పుడు వెంటనే అమూల్య, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అంటూ చెప్పింది. ఒకరోజు మధ్యాహ్నం అమూల్య తన గదిలో కూర్చుని ఉన్నప్పుడు అనూష టీ కప్తో అమూల్య దగ్గరకు వెళ్ళి, అమ్మ అమూల్య, నీ చదువంతా పూర్తయిపోయింది. నీ జీవితం తదుపరి ఆనందంతో కూడా నిండుండాలని నేను మీ అన్నయ్య కోరుకుంటున్నాము అంటూ అమూల్య కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. తను ఏం మాట్లాడాలనుకుంటుందో అమూల్యకి అర్థమయ్యింది. కానీ అమూల్య, వదినా, నువ్వేం మాట్లాడాలని అనుకుంటున్నావు అంటూ అడిగింది. వెంటనే అనూష, నువ్వు అంత అమాయకంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. నేను నీ పెళ్లి గురించే మాట్లాడుతున్నానని నీకు కూడా తెలుసు. సరే ముందు ఈ టీ తాగు. ఇప్పుడే నీ చదువు ముగిసింది. ఇంత తొందరగా నీకు పెళ్లి చేయాలని మాకు కూడా లేదు. కానీ ఇప్పటి నుంచే సంబంధాలు చూడడం మొదలు పెడితే మంచి సంబంధం దొరికినప్పుడు నీకు పెళ్లి చేసేస్తాము. నిన్ను అర్థం చేసుకుని ఆదరంగా చూసుకునే మంచి జీవిత భాగస్వామి నీకు దొరకాలని మేం చాలా తాపత్రయపడుతున్నాము. మీ అన్నయ్య కూడా నీ పెళ్లి విషయంలో చాలా ఆలోచనలు కలిగి ఉన్నాడు. మేం చాలా ఆందోళన చెందుతున్నాము. ప్రతి ఆడపిల్లకి పెళ్ళనగానే చాలా భయంగా ఉంటుంది. కొత్త వాతావరణంలో కొత్త బంధాలతో వేరే ఇంట్లో అడుగు పెట్టాలంటే భయంగానే ఉంటుంది అనగానే అమూల్య, అవునొదినా, నా మనసులోని మాటని నువ్వు ఖచ్చితంగా చెప్పావు. నాకు ఈ కొత్త సంబంధంలో ప్రవేశించాలి అంటే చాలా భయంగా అనిపిస్తుంది. ఇంతవరకు మీ ఇద్దరితో నా జీవితం ఆనందంగా గడిచిపోయింది. రాబోయే జీవితం ఎలా ఉండబోతుందో అన్న భయంతో నాకు రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు అనగానే అనూష కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి, నువ్వంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అమూల్య. మీ అన్నయ్య గాని నేను గాని నీ సంతోషాన్నే కోరుకుంటున్నాము. అన్ని విధాలుగా ఆలోచించి నీకు తగిన సంబంధం అయితేనే నీకు పెళ్లి చేస్తాము. పెళ్లి తర్వాత నువ్వు కావాలంటే ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు అమూల్య మౌనంగా తలూపింది. కొన్ని రోజుల తర్వాత అజయ్ అమూల్యతో మాట్లాడుతూ, అమ్మ అమూల్య, మీ వదిన వాళ్ళ తరఫు నుంచి నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి నీకు తెలిసే ఉండుండొచ్చు. తనెవరో కాదు, సూర్య. మీ వదినకి తమ్ముడు వరుస అవుతాడు. మీ వదిన వాళ్ళు దూరపు బంధువులు అవుతారు అని చెప్పినప్పుడు అమూల్య ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకసారి తన వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమూల్య సూర్యని చూసినట్టుగా అమూల్యకు గుర్తొచ్చింది. కానీ అమూల్యకి తనతో పెద్దగా పరిచయం ఏమీ లేదు. అందుకే అమూల్యకి మిగతా విషయాలేమీ గుర్తుకు రాలేదు. 2 రోజుల తర్వాత సూర్య తన తల్లితో కలిసి అమూల్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. అమూల్య పై గదిలో ఉంది. తన హృదయంలో వింత టెన్షన్ ఉంది. ఏదో ఒక పరీక్ష రాయబోతున్నట్టుగా తనకు కంగారుగా అనిపిస్తుంది. అదే సమయంలో అనూష అమూల్య దగ్గరకు వచ్చి, అమూల్య, నువ్వేమీ కంగారు పడొద్దు. నువ్వు సూర్యని చూడు. తను ఎలాంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈ సంబంధం ఓకే చేయాలా వద్దే అనే విషయాన్ని మేము ఆలోచిస్తాము. ముందుగా నీకు అతను నచ్చాడా లేదా, నువ్వు తనని ఇష్టపడుతున్నావా లేదా అనే విషయం మాత్రమే మాకు ముఖ్యం. మిగతా విషయాలన్నీ తర్వాతే ఆలోచిద్దాం అని చెప్పి ధైర్యం చెప్పి అమూల్యని కిందకి తీసుకువెళ్ళింది.
సూర్య సోఫాలో కూర్చునున్నాడు. తన ముఖం అంత అందంగా లేకపోయినా ప్రశాంతంగా ఉంది. అతని కళ్ళల్లో ఒక వింత మెరుపు ఉంది. తను లేచి నిలబడి హలో అంటూ మృదువుగా అమూల్యని పలకరించాడు. అమూల్య 2 చేతులు జోడించి నమస్కరించింది. పెళ్లి చూపులు లాంఛనప్రాయంగా జరిగాయి. తన మాటల్లో చాలా సరళత ఉంది. అతను చాలా మంచిగా అమూల్యతో మాట్లాడాడు. ఆ తరువాత సూర్య తన తల్లి అజయ్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు అమూల్య వాళ్ళ వదిన అనూష అమూల్య దగ్గరకు వెళ్ళి, అమ్మ అమూల్య, సూర్య నేను ఇష్టపడుతున్నానని, నేను పెళ్లి చేసుకోవడం తనకిష్టమేనని మాతో స్పష్టంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. తను ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి పొజిషన్లోనే ఉన్నాడు. నువ్వు బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం ఏమిటి అనేది నువ్వు మాతో చెప్పు అంటూ అనూష అమూల్యతో చెప్పింది. ఆ తర్వాత రోజు ఉదయం అజయ్ తన చెల్లెల్ని పెళ్లి గురించి తన అభిప్రాయం అడిగాడు. అమ్మ అమూల్య, నిన్ను బలవంతం చేయాలని మేము అస్సలు అనుకోవడం లేదు. కానీ అసలు నీ నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలి అని మేము అనుకుంటున్నాము. నీకు ఈ సంబంధం నచ్చితే నువ్వు ఈ పెళ్లికి సిద్ధంగా ఉంటే ఈ విషయాలన్నీ ముందుకు సాగుతాయి. లేదంటే లేదు, నీకోసం వేరే మంచి సంబంధాలు వెతుకుతాను అని చెప్పినప్పుడు అమూల్య, నాకు కూడా సూర్య నచ్చాడన్నయ్యా, ఇంకా మిగతా విషయాలన్నీ మీకు నచ్చితే నాకు ఈ సంబంధం ఓకే అని చెప్పింది. ఇక ఆ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. ఇరు కుటుంబాల్లోని సభ్యులందరూ మాట్లాడుకొని అమూల్య సూర్యల పెళ్లికి సన్నాహాలు ప్రారంభించారు. పెళ్లి నగలు బట్టలు విషయంలో అమూల్య ప్రతిదీ దగ్గరుండి ఎంపిక చేసుకుంది. అత్తింటి వాళ్ళు కూడా అమూల్య అభిప్రాయాలకి ఇష్టాయిష్టాలకి విలువిచ్చారు. తనకి నచ్చినవే కొన్నారు. అప్పుడప్పుడు అమూల్య సూర్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. సూర్య చాలా మంచి వ్యక్తి, ఇంకా ముక్కుసూటిగా మాట్లాడే అబ్బాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ సూర్య తన పరిమితులు దాటనే లేదు. 6 నెలల తర్వాత వాళ్ళ వివాహం నిశ్చయించబడింది. ఈ 6 నెలల్లో వాళ్ళిద్దరూ కలిసి తమ జీవితం గురించి చాలా కలలు కన్నారు. ప్రతిరోజు చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. రోజులు మెల్లమెల్లగా గడిచిపోతూ ఉన్నాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. సూర్య తరపు బంధువులందరూ అమూల్య బంగారు బొమ్మలా ఉంది అంటూ అమూల్యని పొగుడుతున్నారు. అమూల్య పెళ్లి చేసుకొని సూర్య చిటికెన వేలు పట్టుకొని సూర్య ఇంట్లో అడుగు పెట్టింది. సూర్య కుటుంబ సభ్యులందరూ, నువ్వు చాలా అదృష్టవంతుడు సూర్య, అమూల్య లాంటి అమ్మాయి నీకు భార్యగా దొరికింది అంటూ అందరూ పొగిడారు. తను పెళ్లి తర్వాత అమూల్యతో కలిసి ఉండటానికి సిటీలో కొత్త ఫ్లాట్ కూడా కొన్నాడు. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ కొత్త ఫ్లాట్లో అడుగు పెట్టారు. ఆ ఫ్లాట్ అంతా చాలా అందంగా అలంకరించబడింది. ఆ ఇంట్లో కావలసిన అన్ని సామాన్లు ఉన్నాయి. సూర్య ఆ తలుపు దగ్గరే నిలబడి, అమూల్య, ఈ ఇల్లు నీదే, ఈ రోజు నుంచి ఈ ఇంటికి యజమానురాలు నువ్వే అని చెప్పాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆ ఇంట్లో అమూల్య మొదటిసారిగా వంట చేయాల్సిన రోజు. అమూల్య వంటల్లో చేసే చిన్న చిన్న తప్పులు కూడా నవ్వుతూ సర్దుకున్నాడు సూర్య. అమూల్య టీలో పంచదార ఎక్కువ వేసినా కూడా, అమూల్య, నువ్వు నా రోజుని మరింత తీయగా చేయాలనుకున్నట్టున్నావు, అందుకే టీలో పంచదార ఎక్కువ వేసేసావు అంటూ స్మూత్ గా చెప్పాడు. ఆ తర్వాత అమూల్య సూర్య హనీమూన్ కోసం కాశ్మీర్ సిమ్లా లాంటి మంచు ప్రాంతాలకు వెళ్లారు. తన చేతులతో మంచుని స్వయంగా తాకినప్పుడు ఆ క్షణం అలాగే ఆగిపోతే ఎంత బావుండు అని అనిపించింది అమూల్యకి. రోహ్తాంగ్ పాస్ మీద నిలబడి సూర్య అమూల్యకి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత అక్కడే వాళ్ళు టీ కూడా తాగారు. అంత చల్లటి వాతావరణంలో అక్కడ టీ తాగుతూ ఉంటే చాలా బాగుంది. అమూల్యకి చాలా సంతోషంగా కూడా ఉంది. తన జీవితంలో తను కోరుకున్నవన్నీ జరుగుతున్నాయని సూర్యతో ఉన్న ప్రతి క్షణం అమూల్య చాలా మంచి అనుభూతిని చెందుతూ ఉంది. అమూల్య ఏమడిగినా కూడా సూర్య మరిచిపోకుండా గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిస్తాడు. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జీవితంలో నార్మల్ రొటీన్లో పడిపోయారిద్దరూ. అమూల్య ఉదయాన్నే నిద్రలేచి ఆ భగవంతుడిని ప్రార్థించి వంట చేయడం మొదలు పెట్టేది. సూర్య టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరేవాడు. సాయంత్రం తిరిగొచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి చాలా టైం స్పెండ్ చేసేవారు. ఇద్దరూ కలిసి పుస్తకాలు చదివేవారు. సూర్యకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అతను చదివి తనకు నచ్చిన పుస్తకాలని అమూల్యకి కూడా చదవమని ఇచ్చేవాడు. అమూల్య రోజంతా ఇంట్లో ఖాళీగా ఉండడంతో ఆ పుస్తకాలు చదువుతూ ఉండేది. ఎప్పుడైనా నీ హృదయం బాధగా ఉంటే
ఏదో ఒక పుస్తకం ఓపెన్ చేసి చదువు, నీ బాధంతా తగ్గిపోతుంది అని సూర్య చెప్పేవాడు. ఎప్పుడైనా అజయ్, అనూష అమూల్యని చూడాలనిపించి ఇంటికి రమ్మని పిలిచినా కూడా అమూల్యకి సూర్యని వదిలి వెళ్ళడానికి అస్సలు సమయమే ఉండేది కాదు. అమూల్య తన వివాహ జీవితంలో చాలా సంతోషంగా ఉంది, అంతే చాలు అని తన అన్నయ్య వదినలు కూడా అనుకోవడం మొదలుపెట్టారు. అమూల్య జీవితంలో ప్రతిరోజు కొత్త అనుభూతులతోనే మొదలయ్యేవి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా అమూల్య వంటగదిలో వంట చేస్తూ ఉంటే సూర్య వెనక నుంచి వెళ్ళి అమూల్య కళ్ళు మూసి ఆట పట్టిస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు ప్రేమగా చిన్న చిన్న బహుమతులు కూడా తీసుకొచ్చి అమూల్యకి ఇస్తూ ఉండేవాడు. ఒకసారి సూర్య తన పేరు మీద బంగారు లాకెట్ తీసుకొచ్చి అమూల్య మెడలో వేశాడు. అమూల్య, ఇది నా పేరుతో చేయించిన లాకెట్. ఇది నీ మెడలో ఉంటే నేను ఎప్పుడూ నీతో పాటే ఉన్నట్టు. నేను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు నువ్వు నన్ను మిస్ అవుతూనే ఉంటావు కదా, అందుకే ఈ లాకెట్ నీ కోసం తీసుకొచ్చాను అని చెప్పగానే అమూల్య కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. వెంటనే అమూల్య సూర్య వైపు చూస్తూ, సూర్య, ఈ ప్రేమ నా మీద ఎప్పటికీ ఉంటుందని నాకు ప్రమాణం చేయండి అంటూ అమాయకంగా అడిగింది. వెంటనే సూర్య ప్రేమగా అమూల్యని కౌగిలించుకున్నాడు. రోజులు చాలా వేగంగా కదిలిపోతూ ఉన్నాయి. సూర్య, అమూల్యల జీవితం చాలా సంతోషంగా సాగిపోతూ ఉంది. అలాంటి సమయంలోనే అమూల్య శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. అంతేకాకుండా తన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆ రోజు అమూల్య వాంతులు చేసుకోవడంతో సూర్య ఆఫీస్కి సెలవు పెట్టి మరీ అమూల్యని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ అమూల్యని పరిశీలించిన తర్వాత సూర్యతో, కంగ్రాచులేషన్స్, మీ భార్య తల్లి కాబోతోంది, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది. ఒక్క క్షణం సూర్యకి డాక్టర్ ఏం చెప్పిందో అర్థం కాలేదు. తన చెవులని తానే నమ్మలేకపోయాడు. ఆ తరువాత సూర్య అమూల్య నుదుటి మీద ముద్దు పెట్టి, ఇది నా జీవితంలో నువ్వు నాకిచ్చే గొప్ప బహుమతి అని చెప్పాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లేంత వరకు సూర్య అమూల్యతో, అమూల్య, నాకు కొడుకు పుడతాడో లేదంటే కూతురు పుడుతుందో అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత రోజు నుంచి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడల్లా రోజు ఏదో ఒక బొమ్మ తెచ్చి ఆ ఇంట్లో ఒక గదంతా బొమ్మలతో నింపేశాడు సూర్య. రాత్రిపూట కూడా పిల్లలకి ఏ పేరు పెట్టాలి, ఆడపిల్ల పుడితే ఏ పేరు పెట్టాలి, మగపిల్లాడు పుడితే ఏ పేరు పెట్టాలి అని అమూల్యతో డిస్కస్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు అమూల్య, ఎవరో ఒకరు పుట్టనివ్వండి ముందు, అప్పుడు వాళ్ళ కోసం పేర్లు వెతకొచ్చు, ఇప్పుడు ఇంత కష్టపడ్డం అవసరమా అనగానే సూర్య, నాకు అమ్మాయే కావాలి, నా కూతురు మన జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఆ రోజు నుంచి సూర్య ఒక డైరీలో తన కూతురికి పెద్దయ్యాక ఏమేమి ఇవ్వాలి, తన కూతుర్ని ఎలా పెంచాలి అని రాసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు సూర్య అమూల్యతో, అమూల్య, మన కూతురు పెద్దదైనప్పుడు నా డైరీ చూపించు, దీనివల్ల నేను తన కోసం ఎంత ఎదురు చూశానో, తన పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నానో తనకు తెలుస్తుంది అని చెప్పినప్పుడు అమూల్య, ఏం మాట్లాడుతున్నారండి మీరు, నేను ఈ డైరీ తనకివ్వడం ఏంటి, మీరెక్కడికి వెళతారేంటి, మీరు ఇక్కడే ఉంటారు కదా, మీరే ఇవ్వచ్చు కదా అంది. ఇద్దరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఆ తరువాత రోజులు వేగంగా గడిచిపోయాయి. 9 నెలలు ఎలా తిరిగొచ్చాయో వాళ్ళకే తెలియలేదు. ఒకరోజు అమూల్యకి సడన్ గా పురిటి నొప్పులు వచ్చాయి. పురిటి నొప్పులు రాగానే అమూల్యని హాస్పిటల్కి తీసుకెళ్లాడు సూర్య. అమూల్య పూర్తిగా స్పృహలో లేదు, కానీ బయట నుంచి వస్తున్న మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. అమూల్య, నువ్వు టెన్షన్ పడకు, అంతా బాగానే జరుగుతుంది అంటూ సూర్య అమూల్యకి ధైర్యం చెప్పాడు. చాలా గంటల తర్వాత నర్సు గొంతు వినబడుతూ ఉంది అమూల్యకి, కంగ్రాచులేషన్స్, మీకు అమ్మాయి పుట్టింది అని. అమూల్య పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ తరువాత అమూల్యని గదిలోకి షిఫ్ట్ చేసినప్పుడు తన కళ్ళు మూసుకునే ఉంది. సూర్య ఎక్కడికి వెళ్ళాడు, ఇంటి నుంచి ఇంకా రాలేదేంటి అని సూర్య కోసం ఎదురు చూస్తూనే ఉంది. అదే సమయంలో తన అన్నయ్య అజయ్ నుంచి ఫోన్ వచ్చింది. అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అమ్మ అమూల్య, బావగారికి యాక్సిడెంట్ జరిగిందంట, ఆయన ఈ లోకంలో లేరు అని తన అన్నయ్య చెప్పినప్పుడు ఫోన్ తన చేతిలో నుంచి కింద పడిపోయింది. తన ప్రపంచం, తన శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. అమూల్య అప్పటికే చాలా బలహీనంగా ఉంది. స్వయంగా తను ఈ రోజు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కొంచెం కూడా ఓపిక లేకుండా ఆ మంచం మీద పడుంది అమూల్య. తనకి భయంగా ఉన్నా కానీ అమూల్య కళ్ళు మాత్రం పదే పదే తలుపు మీదే ఉన్నాయి.
అన్నయ్య చెప్పిందంతా ఒక అపార్థం. సూర్య బాగానే ఉండుంటాడు. హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసి కావలసిన వస్తువులన్నీ తీసుకురావడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. తన తొందరలోనే నా దగ్గరకు వచ్చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంది అమూల్య. తను చివరిసారిగా లేబర్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు సూర్యని చూసింది. అజయ్ హాస్పిటల్కి వచ్చి అమూల్యని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్లాడు. అమూల్య ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో శోకం లాంటి వాతావరణం ఉంది. సూర్య చెల్లెలు, తల్లి, ఇరుగు పొరుగు వాళ్ళందరూ సూర్య కోసం ఏడుస్తున్నారు. అమూల్య తన చంటి బిడ్డని ఛాతికి కౌగిలించుకుని ఉంది. తన శరీరంలో ఏమాత్రమో ప్రాణం లేనట్టుగా ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అమూల్యకు అర్థం కాలేదు. తన మనసులో చెలరేగుతున్న భావోద్వేగాలని ఎలా ఎవరికి చెప్పాలో కూడా తనకి అర్థం కాలేదు. సూర్య యొక్క చివరి ప్రయాణం పూర్తయిపోయింది. కానీ అమూల్య జీవితం మాత్రం అసంపూర్ణంగా మారిపోయింది. అమూల్య కూతురు ఇప్పుడు ఇక ఆకలితో ఏడుస్తూ ఉంది. అమూల్య తనకి పాలివ్వడానికి తనని ఒడిలోకి తీసుకున్నప్పుడు అమూల్యకి ఒక్కసారిగా ఈ బిడ్డ పుట్టగానే నా భర్త నాకు దూరం అయిపోయాడు అన్న ఆలోచన వచ్చింది. కానీ అమూల్య వాళ్ళ వదిన అనూష అమూల్యకి ధైర్యం చెప్పి, ఏం ఆలోచిస్తున్నావు అమూల్య, నువ్వు నీకు సూర్య చివరి జ్ఞాపకంగా మిగిలింది ఈ పాపే. ఇక నుంచి ఈ పాపలోనే సూర్యను చూసుకోవాలి నువ్వు అని చెప్పగానే అమూల్య ఒక్కసారిగా తన కూతురు వైపు చూసింది. తన అన్న వదిన ఇద్దరూ అమూల్యకి ధైర్యం చెప్పి ఇక నుంచి నువ్వు నీ కూతురు కోసమే బ్రతకాలి అని చెప్పారు. తనకిప్పుడు బ్రతకడానికి ఒక కారణం దొరికింది. కానీ అమూల్య కళ్ళు మాత్రం సూర్య కోసం తలుపు వైపే చూస్తూ ఉన్నాయి. సూర్యకు జరగాల్సిన చివరి కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత అజయ్ ఇంకా అనూష అమూల్య వైపు చూస్తూ, అమూల్య, నీ పాప అచ్చం సూర్యలాగానే ఉంది. తన కళ్ళు, ముక్కు, మొహం అన్నీ తన తండ్రి పోలికే. సూర్య వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన గుర్తుగా నీకు ఈ పాపనిచ్చి వెళ్ళాడు. నువ్విక నుంచి తన కోసమే బ్రతకాలి అని చెప్పింది అనూష. అనూష అమూల్యతో, అమ్మ అమూల్య, నీకోసం మేమందరము ఉన్నాము. నువ్వు ఎప్పటికీ ఒంటరి దానివి కావు. ఈ రోజు నీకు నీ భర్త దూరమైనా నీ కూతురు తోడుగా ఉంది. అయినా ఈ ఇంట్లో నీకు వీళ్ళందరూ మద్దతు ఇస్తారో లేదో ఎవ్వరికీ తెలియదు. నువ్వు సురక్షితంగా ఉంటావో లేదో కూడా మాకు తెలియదు. మేము నీ గురించి కంగారు పడుతూ ఉండాలి. ఇలాంటి దుఃఖంలో, ఇలాంటి ఒంటరితనంలో నిన్ను వదిలేసి మేము మా ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండలేము. నువ్వు నీ చంటి బిడ్డను తీసుకొని మాతో పాటు వచ్చేసెయ్యి. అమూల్య, ఇక నుంచి నీ బాధ్యతని మేమే తీసుకుంటాము అని చెప్పింది తను. అమూల్య తన అన్నయ్య వదినలతో, అన్నయ్య, నన్ను క్షమించండి. సూర్య జ్ఞాపకాలు నా హృదయంలోనే ఉన్నాయి. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నా కూతుర్ని కూడా ఈ కుటుంబంతో కలిపే పెంచాలని నేను అనుకుంటున్నాను. నా కూతురికి తన తండ్రి ఇల్లు అనేది ఉండాలి కదా అని అనగానే అజయ్ కోపంగా, నేను నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నీ జీవితానికి నువ్వే శిక్ష వేసుకుంటున్నావు. ఇక్కడ బాధలు పడాలి అని నీ తలరాతలో నువ్వే రాసుకున్నావు అని అనగానే అమూల్య తన అన్న వదినల చేతులు పట్టుకొని, అన్నయ్య, నేను హృదయపూర్వకంగా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నన్ను బలవంతం చేయకండి అని చెప్పింది. ఆ తర్వాత రోజు అజయ్ వెళ్ళిపోతూ అమూల్య దగ్గరికి వెళ్ళి, అమ్మ అమూల్య, నేను నీకోసం కొంత డబ్బుని బ్యాంక్లో జమ చేశాను. నీకెప్పుడైనా అవసరమైతే ఆ డబ్బు తెచ్చుకొని వాడుకో. నీకు ఏ అవసరం వచ్చినా ఎలాంటి సంకోచము లేకుండా నాతో చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఈ అన్నయ్య తోడుగా ఉంటాడు అని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్పగానే అమూల్య, అన్నయ్య, నాకు డబ్బులొద్దు. నీ ప్రేమ, నీ సపోర్టు నాకున్నాయి. అవి మాత్రం చాలు అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులు అమూల్య వాళ్ళ వదిన అనూష అమూల్యతోనే ఉండిపోయింది. అనూష అమూల్యతో, అమూల్య, ఖాళీగా కూర్చుంటే నువ్వు సూర్యని మర్చిపోలేవు. నువ్వు ఏదో ఒక పనిని ప్రారంభించు. ఆ పని కోసం కొంత సమయం కేటాయించు. ఏది ఏమైనా జీవితం మాత్రం ఆగిపోకూడదు కదా అని చెప్పింది. ఒక వారం తరువాత అనూషని తీసుకెళ్లడానికి అజయ్ మళ్ళీ వచ్చాడు. అనూష ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ అమూల్యతో, అమూల్య, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీ ధైర్యాన్ని ఎప్పటికీ అలసిపోనివ్వకు. ఏ కష్టం వచ్చినా మమ్మల్ని గుర్తుంచుకో అని చెప్పి వెళ్లారు వాళ్ళిద్దరూ. సూర్య తనకి దూరమైన తర్వాత ఆ ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి. తన అత్తగారి ప్రవర్తన అంతకంతకు మారిపోయింది.
సూర్య బ్రతికున్నప్పుడు ఎప్పుడు ఆవిడ అమూల్యని కోడల్లా కాకుండా కూతురులాగానే చూసుకునేవారు. కూతుర్ని పిలిచినట్టే అమ్మ అమ్మ అంటూ సంబోధించేది. సెలవులప్పుడు అప్పుడప్పుడు అమూల్య, సూర్య ఆ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అమూల్య ఆ ఇంట్లో చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు అమూల్య అత్తగారి ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు అమూల్య మీద ప్రేమ, సానుభూతి ఏమీ లేవు వాళ్ళకి. అత్తగారి కళ్ళల్లో చల్లదనానికి బదులుగా తను వితంతువు అయిపోయిన తర్వాత అపరిచితురాలి తత్వం వచ్చేసింది. అమూల్యని తన గదిలోనే పెట్టి తలుపులు వేసి వితంతువు 4 గోడల మధ్యలోనే ఉండాలి అని అమూల్యతో అత్తగారు చెప్పినప్పుడు, అమూల్య నాకంటూ ఒక పేరుంది, కానీ అత్తగారు నా పేరునే మర్చిపోయినట్టున్నారు. నన్ను మాటి మాటికి వితంతువు వితంతువు అని పిలుస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆవిడ తీరు అలాగే ఉంది అని అనుకుంది అమూల్య. తన కూతురు ప్రియ తనతో పాటుగానే ఉంది. అమూల్య 4 గోడల మధ్య నిశ్శబ్దంగా గొంతెత్తకుండా జీవించడం ప్రారంభించింది. అమూల్య బావగారు అమూల్య గది దగ్గరికి ఏదో పనున్నట్టుగా అప్పుడప్పుడు వచ్చి ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకరోజు అమూల్య అత్తగారు కఠినమైన స్వరంతో, నువ్విప్పుడు వితంతువ్వి అయ్యావు. నువ్వు రంగురంగుల కలర్ బట్టల గురించి ఆలోచించడం కూడా ఇక మీదట మానేయాలి. ఇక జీవితాంతము నువ్వు తెల్ల చీరలోనే ఉండాలి. తల వంచుకొని నేను చెప్పినట్టు వింటే ఈ ఇంట్లో కాస్తైనా నీకు మర్యాద ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటే నీకే మంచిది అని చెప్పినప్పుడు అమూల్య అక్కడి నుంచి లేచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఉదయాన్నే ప్రియ కోసం ఒక చిన్న గ్లాసుడు పాలు తలుపు దగ్గర ఉంచుతారు. అంతే తప్ప అమూల్య తనంతట తాను ఉదయాన్నే వంటగదిలోకి వెళ్ళడానికి కూడా అప్పటి వరకు అనుమతి లేదు. ఎందుకంటే ఇప్పుడు తను ఒక వితంతువు. ఉదయాన్నే తన ముఖం చూడడం అపశకునంగా భావిస్తారు అందరూ. ఆ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే భావిస్తున్నారు. ఎప్పుడైనా తన కూతురు అనారోగ్యానికి గురైనా కూడా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదు. మొదటిసారి తన హృదయంలో అమూల్య ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. నేను ఈ ఇంట్లో ఒక జైల్లో ఖైదీలాగా బ్రతుకుతున్నాను, కానీ ఇప్పుడు నేను ఒంటరిగా లేను. నా కూతురు భవిష్యత్తు కూడా వీళ్ల చేతుల్లోకే వెళ్ళిపోతుంది. నేనేదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది అమూల్య. ఆ రోజుల్లో తనకు ఆ ఇంట్లో తనకిష్టమైన పని చేయడానికి కూడా అనుమతి లేదు. కానీ ప్రతిరోజు నిందలు, అవమానాలు తన జీవితంలో భాగాలయ్యాయి. నువ్వు నీ గది తలుపులు మూసుకొని లోపలే ఉండు. నీ కూతురుని తీసుకొని బయటకొచ్చి కూర్చోకు. జనాలు వచ్చిపోయే ఇల్లిది. అందరూ నిన్ను చూసి ఏమనుకుంటారు అని ఒకరోజు అమూల్యతో తన అత్తగారు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా అత్తగారు పనిలో నుంచి తీసేశారు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, వంటగదిలోనే ఉండి అన్ని పనులు సమయానికి చెయ్యి. వంటగదిలో నుంచి బయటకొచ్చి అందరి ముందు తిరగకు. ఉదయం లేవగానే ఎవరికీ కనబడకుండానే వంటగదిలోకి వెళ్ళిపోవాలి నువ్వు. వంటలన్నీ సిద్ధమయ్యాక ఎవ్వరికీ కనబడకుండా ఒక మూలను కూర్చో. అందరూ టిఫిన్లు చేసి మగవాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు బయటకు వెళ్ళాక అప్పుడు నువ్వు టిఫిన్ చేద్దువు గాని. మగాళ్ళందరూ బయటకు వెళ్లేదాకా నువ్వు ఎవ్వరికీ ఎదురు పడొద్దు. నీ కూతురు కూడా ఇప్పుడు కొంచెం పెద్దదయింది కదా, ఉయ్యాల్లో పడుకుని ఆడుకుంటూ ఉంటుంది. నువ్వు హాయిగా పనిచేయొచ్చు అని చెప్పారు. అమూల్య ప్రియను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఏడుస్తున్నా సరే ఊపుతూ పనులు చేస్తూ ఉండేది. తన ఒళ్ళంతా పనులతో హోనం అయిపోతున్నా సరే ఆ ఇంట్లో ఎవ్వరికీ పట్టింపులు లేవు. బహుశా కొత్త జీవితం అంటే ఇదేనేమో. నా అన్నయ్య, వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు అన్నారు. నా కొత్త జీవితం ఇలాగే ఉండబోతోంది అని బాధపడుతూ ఉంది అమూల్య. ప్రతిరోజు ఉదయం భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. నా వల్ల ఈ రోజు ఎలాంటి తప్పు జరగకూడదు. ఎవ్వరి చేతుల్లోనూ తిట్లు, చివాట్లు తినకూడదు అని అమూల్య ఆ భగవంతుణ్ణి కోరుకుంటూనే ఉండేది. కానీ బహుశా దేవుడు కూడా ఆమె ప్రార్థన వినడం మానేశాడేమో. ఆ ఇంట్లో అత్తగారి ఆజ్ఞల అనుసారంగానే అన్ని జరిపించాల్సి ఉంటుంది. రోజు ఏదో ఒక తప్పు కనబరిచి అమూల్యని తిడుతూ ఉండేదావిడ. కాసేపు బయట ప్రాంగణంలో కూర్చోవాలన్నా కూడా ఆవిడ కఠినమైన స్వరంతో, ఇంట్లో పనులన్నీ వదిలేసి ఇక్కడ నీ కూతుర్నెత్తుకుని ఖాళీగా కూర్చున్నావా, లోపలికి వెళ్ళి పనులు చూసుకో అంటూ గట్టిగా చెప్పేవారు ఆవిడ. తర్వాత రోజు ఉదయం అమూల్య టిఫిన్ల ఏర్పాట్లు చేస్తూ ఉన్నప్పుడు పని మనిషి ఆ ఇంటికి వచ్చింది. పని మనిషిని గుమ్మంలోనే ఆపేసి, అమూల్య అత్తగారు నువ్వు ఈ రోజు నుంచి పనిలోకి రావాల్సిన అవసరం లేదు.
అమూల్యనే అన్ని పనులు చేస్తుంది అని చెప్పింది. అమూల్య వంట చేసేటప్పుడు స్టవ్ వేడికి తన చెయ్యి తగిలి కాలిపోవడంతో అత్తగారు అక్కడికొచ్చి, ఇప్పుడే పని మొదలు పెట్టావు, ఇంతలోనే చెయ్యి కాల్చుకున్నావా? పని తప్పించుకోవడానికి నువ్వు ఇలాంటి ప్లాన్లు వేస్తున్నట్టున్నావు. ఇంక నుంచి ప్రతిరోజు నీ పని ఇదే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకో. నీ భర్త నిన్ను ఇంతకాలం నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడేమో, అలా నిన్ను నెత్తిన పెట్టుకునే మనుషులు ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పారు. ఒకరోజు అమూల్య తనకి సూర్య ఎంతగానో గుర్తుకొచ్చినప్పుడు సూర్య తనకి ఎంతో ప్రేమగా తెచ్చిన పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ చూడగానే అత్తగారు కోపంగా, రంగురంగుల బట్టలు వేసుకొని తిరగడానికి నీకు సిగ్గనేదే లేదా? ఇప్పుడు నువ్వు ఒక వితంతువువి, నువ్వు తెల్ల బట్టలు మాత్రమే వేసుకోవాలి అని చెప్పినప్పుడు అమూల్య చాలా బాధపడింది. ఆ భగవంతుడు నా తలరాతలో ఈ తెల్ల చీరనే రాసి పెట్టినట్టున్నాడు కాబోలు అని అనుకుంది అమూల్య. ఉదయం నుంచి రాత్రి వరకు అమూల్యకి పని భారం ఎక్కువైపోతుంది. ఆ ఇంట్లో అత్తగారితో పాటు తోటికోడలు, బావగారు కూడా ఉండేవారు. కానీ తోటికోడలు ఏ పనిలోనూ అమూల్యకి సహాయమే చేసేది కాదు. ఒకరోజు సాయంత్రం అమూల్య ఉతికిన బట్టలన్నింటినీ పైన ఆరబెట్టింది. ఆ ఆరిపోయిన బట్టల్ని తీసుకురావడం కోసం పైకి వెళుతూ ఉండగా వర్షం వచ్చేలా ఉంది. గబగబా బట్టలు తీసుకురావడానికి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది. తనకు పైకి వెళ్లేసరికి ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది. అప్పటికే సన్నగా చినుకులు కూడా ప్రారంభమయ్యాయి. తను హడావిడిగా ఆరిన బట్టలన్నింటినీ తీస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక్కసారిగా తనెవరో గమనిస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా పక్కకు తిరిగి చూసేసరికి తన బావగారు అక్కడే నిలబడున్నారు. తడిచిపోయిన బట్టల్లో ఉన్న అమూల్యని తదేకంగా చూస్తూ ఉన్నారు ఆయన. అమూల్యకి ఆ చూపులు చూడగానే ఆ చూపుల్లోని చెడు అర్థాలు అర్థమైపోయాయి. అమూల్య భయంగా బట్టలు తీసుకొని గబగబా పరిగెత్తుకుంటూ కిందకొచ్చేసింది. తను కంగారు పడుతూ అక్కడికి వచ్చినప్పుడు అత్తగారు, ఏం జరిగింది, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అంటూ అడిగారు. వెంటనే అమూల్య పైన జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు తన అత్తగారు, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నా పెద్ద కొడుకు మీదే నువ్వు నిందలు వేస్తావా అంటూ అమూల్యని లాగి పెట్టుకొట్టారు. అమూల్య జుట్టు పట్టుకొని, మొగుడు చచ్చిపోయినా నీ కోరికలు మాత్రం చావలేదేమో, అందుకే ఇలాంటి ఆలోచనలన్నీ నీ మనసులోకి వస్తున్నాయి. నా పెద్ద కొడుకు అలాంటి వాడు కానే కాదు అంటూ చెప్పారు. అమూల్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తన కూతురు అప్పటికే ఉయ్యాల్లో నిద్రపోతూ ఉంది. అమూల్య ప్రియ పక్కనే కూర్చుని చాలాసేపు ఏడవడం మొదలుపెట్టింది. అమూల్య ప్రతిరోజు ఉదయం 4 గంటలకే మేల్కొనేది. దేవుడికి ప్రార్థన చేసిన తర్వాతే ఇంటి పనుల్లో నిమగ్నం అయ్యేది. అది తనకి పెళ్ళైనప్పటి నుంచి ఉన్న అలవాటు. ఆ రోజు ఉదయం 4 గంటలకి తను నిద్రలేచినప్పుడు తన గది తలుపు తనకి తెలియకుండానే తెరుచుకుంది. ఎవరో నెమ్మదిగా తలుపు తెరిచారు. అమూల్య తిరిగి చూసినప్పుడు ఎవరో కాదు, అది తన బావగారే. ఆయన ఏమీ మాట్లాడకుండా లోపలికొచ్చి తలుపులు మూసేశాడు. ఆయన అమూల్య దగ్గరగా వచ్చి కూర్చుని, అమూల్య, మా సూర్య ఇప్పుడు చనిపోయాడు కదా, నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు. ఇప్పుడు నీకు ఎవరో ఒకరి మద్దతు కావాలి కదా, అందుకే నేను నీకు అండగా నిలబడాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే అమూల్య, బావగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ తమ్ముడు భార్యని. నాతో ఇలా మాట్లాడడానికి మీకు కొంచెమైనా సిగ్గు లేదా? మీరు వెంటనే నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పగానే, మహేష్, నువ్వు నా ప్రతిపాదనకి ఒప్పుకొని తీరాల్సిందే, అదే నీకు మంచిది. అరిచి గొడవ పెట్టాలని చూస్తే ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు అరిచి అందరినీ పిలిస్తే నువ్వే నన్ను గదిలోకి పిలిచావని నేను అబద్ధం చెప్పేస్తాను. అక్కడ నీ మాటలు ఎవ్వరూ నమ్మరు, నా మాటలనే నమ్ముతారు అనగానే అమూల్య దేవుడి వైపు చూపించి, భగవంతుడికి అన్నీ తెలుసు, మీకేది ఇవ్వాలో ఆ భగవంతుడే ఇస్తాడు. నా మాటలు నిజమా అబద్ధమా, మీరు నా విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఆ భగవంతుడికే తెలుసు. నాలాంటి నిస్సహాయ ఆడవాళ్లపై ఇలా చెడు దృష్టితో ఉన్నందుకు ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. మర్యాదగా ఈ గదిలోంచి వెళ్ళిపోండి. నా మాట ఎవ్వరూ నమ్మకపోయినా సరే, మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు గనక వెళ్ళకపోతే నేను గొడవ చేస్తాను, అందరినీ పిలుస్తాను అని చెప్పింది. ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి. మహేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ఎవ్వరూ చూడనప్పుడు తను అమూల్యని ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. తను ఎవ్వరూ లేనప్పుడు అమూల్య చెయ్యి పట్టుకొని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. అమూల్య ప్రతి రాత్రి చాలా ఏడుస్తూ ఉండేది. ఒకరోజు అమూల్య
తన భర్త పాత ఆల్బమ్స్, తన భర్త చదివే పుస్తకాలన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నప్పుడు, నీ నీ మనసుకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఏదో ఒక పుస్తకం చదువు. ఆ పుస్తకంలో నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీ మనసుకు కాస్త శాంతి లభిస్తుంది అని సూర్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. గబగబా ఒక పుస్తకం ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది అమూల్య. ఆ పుస్తకంలో అన్యాయాన్ని సహిస్తూ కన్నీళ్లతో బ్రతకాల్సిన పని లేదు, ప్రతి కష్టానికి ఎదురెళ్లి పోరాడితేనే మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోగలం అని రాసుంది. ఆ మాటలు స్వయంగా సూర్యనే తనతో మాట్లాడినట్టుగా అనిపించింది అమూల్యకి. ఆ తర్వాత రోజే అమూల్య ధైర్యం తెచ్చుకొని అత్తగారితో, అత్తయ్య గారు, ఈ ఆస్తిలో సూర్యకి రావాల్సిన వాటా న్యాయ ప్రకారంగా నాకు, నా కూతురికి ఇప్పించండి. ఇక నేను ఈ ఇంట్లో పని మనిషిలాగా బ్రతకాలని అస్సలు అనుకోవడం లేదు. నేను, నా కూతురు ఈ సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని అనుకుంటున్నాము. ఈ ఇంట్లో ఈ అన్యాయాల్ని, బాధల్ని నేను ఇక భరించలేను. ప్రతిరోజు నా పరువుని పణంగా పెట్టలేను అని చెప్పినప్పుడు అమూల్య అత్తగారు అమూల్య మీద ఎంతెత్తున లేచారు. ఆస్తులు కావాలా నీకు? ఆస్తులు? నీకు నా ఆస్తిలో చిల్లుగవ్వ కూడా దక్కనివ్వను అని చెప్పినప్పుడు అమూల్య తన అన్నా వదినల సహకారంతో కోర్టులో కేసు ఫైల్ చేసింది. అమూల్య బావగారు మహేష్ కూడా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టడానికి నిరాకరించాడు. అంతేకాకుండా అమూల్య గురించి చాలా చండాలంగా మాట్లాడాడు. నీ వేషాలన్నీ నాకు తెలియదు అనుకున్నావా? ఆస్తిలో వాటా తీసుకుని నా తమ్ముణ్ణి మర్చిపోయి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చిన వాడితో కులుకుదాం అనుకుంటున్నావా అనగానే అమూల్య మాటలు తిన్నగా రానివ్వండి బావగారు, నోటికొచ్చినట్టు మాట్లాడితే అస్సలు సహించేది లేదు. ఎవరి బుద్ధి ఎలాంటిదో, ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలున్నాయో ఆ భగవంతుడికే తెలుసు అని ఘాటుగా సమాధానం చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మహేష్ తల పట్టుకొని నోట్లో నుంచి నురగ కగ్గుతూ నేల మీద పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని, ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయడం లేదు అని డాక్టర్లు చెప్పారు. తన ఎడం చెయ్యి, ఎడం కాలు పనిచేయడం లేదు. తను చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. అమూల్య అత్తగారు, తోటికోడలు మహేష్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. అమూల్య మాత్రం కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళలేదు. మహేష్ తన విషయంలో ప్రవర్తించిన తీరుకి ఆ భగవంతుడే తనకి సరైన శిక్ష వేశాడు అని అమూల్య భావించింది. తను వీల్ చైర్లో ఉన్నా సరే తన కళ్ళల్లో అదే అహంకారం ఉంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు అమూల్య విషయంలో తను అలా ప్రవర్తించినందుకే తనకు అలా జరిగింది అని అస్సలు పశ్చాత్తాపడలేదు మహేష్. రోజులు గడుస్తూ ఉండగా, తన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండగా మెల్లమెల్లగా తను చేసిన పాపాల ఫలితమే ఇది అని మహేష్ గ్రహిస్తూ వచ్చాడు. అమూల్య కోర్టులో తనకి రావాల్సిన ఆస్తి కోసం పోరాడుతూనే ఉంది. ఇరు పక్షాల లాయర్లు కాంప్రమైజ్ ద్వారా ఆస్తిని పంచుకుందామని ప్రపోజల్ తెచ్చినప్పుడు తను చేసిన పాపాలకి ఇప్పటి వరకు అనుభవిస్తున్న శిక్షలు చాలు అనుకొని ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టాడు మహేష్. సూర్యకి రావలసిన వాటా న్యాయంగా అమూల్యకే చెందింది. అమూల్య అదే ఊరిలోనే ఒక పెద్ద పాత ఇల్లు కొని తనలాగే వితంతువులయ్యి సంపాదించే దిక్కులేక, పిల్లల్ని కూడా చదివించలేక అష్ట కష్టాలు పడుతున్న మహిళల్ని చేరదీసి వాళ్లకు ఉపాధి కల్పించే దిశగా కుట్టు మిషను, కుట్లు, అల్లికలు, పెయింటింగ్లు తదితర తరగతులని అక్కడ నిర్వహించడం మొదలుపెట్టింది. అనతి కాలంలోనే అమూల్య ఎంతో మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేసింది. అత్తగారింట్లో బానిసలాగా అన్ని సహిస్తూ బ్రతికే తన తలరాతని తన చేతులతో, తన ఒక్క ఆలోచనతోనే మార్చుకుంది. ఇప్పుడు ఎంతో మందికి తను ఆశాకిరణంలాగా తన జీవితాన్ని జీవిస్తూ తన కూతుర్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంది అమూల్య. ఇదండి ఈ రోజు కథ.